హలో నమస్తే. నేను అశోక్. ఏపీలో రాజకీయం వాడివేడిగా సాగుతోంది. వరదలకు సంబంధించినటువంటి నేపథ్యంలో టీడీపీ, వైసీపీ మీద మాటల యుద్ధం జరుగుతూనే ఉన్నాయి. అయితే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించినప్పటికీ కూడా ఇవన్నీ కుట్రపూరితంగా రాజకీయంగా చేస్తున్నారంటే కూడా టీడీపీ మాట్లాడుతూ వస్తుంది. అయితే నిన్న వైసీపీ నేతల అరెస్ట్‌కి సంబంధించినటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కలిసారు. ఆయన్ని పరామర్శించిన తర్వాత బయటకొచ్చి చంద్రబాబు నాయుడు పైన, కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అమలు పరుస్తున్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇలాంటి కేసులు పెట్టి భయపెడితే మాత్రం ఎక్కడా కూడా వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ భయపడాలంటే కూడా మాట్లాడారు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ పైన ఈరోజు ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు, మీకు అదేవిధంగా ప్రజా చైతన్య వీక్షకులకు నమస్తే. ఏంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆ క్రేజ్ అలానే ఉంది, కానీ వైసీపీ నేతలకు సంబంధించి వరుస అరెస్టులు చూస్తుంటే ఏమన్నా భయపడుతున్నారా, లేదంటే భయంలో ఉన్నారని భావించాలా? ఆల్ దీస్ ఆర్ డైవర్షన్ పాలిటిక్స్ అండి అశోక్ గారు. ప్రజలలో ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఖజానాన్ని అప్పచెప్పారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఆయన ఏ విధంగా నెరవేర్చారు, ఎంతటి ఖజానా ఎంత పూర్తిగా వాళ్ళు ఖాళీ చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు జరిపినటువంటి చరిత్ర. అవి చేయలేని స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి అలవాటు పడింది. ఈ రోజున వరదల వైఫల్యం ఖచ్చితంగా అశోక్ గారు 60 సంవత్సరాల క్రితం 1984 సెప్టెంబర్ 30వ తేదీన నేను కృష్ణా జిల్లా బుడమేరు వాసినే, ఆ ప్రాంత వాసినే. నేను ప్రస్తుతానికి గుంటూరులో ఉంటున్నాను, కానీ అమ్మమ్మ గారు మాది కృష్ణా జిల్లా బుడమేరు దగ్గర అరిపిరాల, బుడమేరు ఒడ్డు. ఆ బుడమేరులో కొంత భూమిని బుడమేరు విస్తరణ కోసం రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో 2005లో ప్రాజెక్ట్ తీసుకుంటే విస్తరణ కోసం భూమి ఇచ్చినటువంటి రైతు కుటుంబం మాది. మా భూమి కూడా పోయింది. అలాంటిది ఆ యొక్క పూర్తిగా వైఫల్యాన్ని ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని. ఎందుకంటే ఆ 60 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదలో కూడా కేవలం 10 మంది చనిపోయారు. ఆ రోజున ఇంత టెక్నాలజీ లేదు. ఈరోజు డ్రోన్లు పెట్టి ఒక 10 కేజీల ఆహారాన్ని నీళ్లలో తీసుకొచ్చి అప్పచెప్పటాన్ని వాళ్ళు చాలా గొప్పగా చూపించుకున్నారు. సౌకర్యాలు మెరుగుపడ్డాయి నిజమే, కానీ సాంకేతికత పెరిగిన తర్వాత ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటటువంటి పరిస్థితులు కూడా మెరుగుపడాలి కదా. 60 ఏళ్ల క్రితం జరిగినటువంటి వరదలో ప్రాణాలను కాపాడగలిగినటువంటి ప్రభుత్వాలు ఈ రోజున పోనీ ఇక్కడ ఏదో సాక్షి పేపర్ రాసింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 61 ప్రాణాలు ఎక్కడ పోయినాయి అని అడుగుతా ఉన్నారు. కానీ 45 ప్రాణాలని హోంమంత్రి గారు చెప్పారు కదా. అసలు 45 ప్రాణాలు పోవటం ఏంటండి, వరదలో ప్రాణాలు పోవటం ఏంటండి? దీనికి ఒక ఆవు వ్యాసంలాగా అసలు దేనికైనా సరే నిజంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు కూడా అందరూ కూడా వైసీపీ వైసీపీ వైసీపీ. వెనకటికి ఒక కథ ఉంది, మీకు గుర్తుండే ఉంటది. పిల్లవాడిని కాస్త వ్యాసం ఏదో రాయరా అంటే ఆవుకు 2 కొమ్ములుండును, ఆవుకు 2 చెవులుండును, ఆవు పొదుగుండును, ఆవు పాలిచ్చును అని రాస్తాడంట. వీడేంట్రా ఏదడిగినా ఆవు అదే రాస్తున్నాడు అని చెప్పేసి, అరే విమానం గురించి రా అన్నారంట. వాడు సరే సార్ అని చెప్పి విమానం అద్దం నుంచి చూసిన మైదానములు కనపడను, మైదానంలో ఆవులు మేత మేస్తూ ఉండును, ఆవుకు 2 కొమ్ములుండును, మళ్ళీ మొదలు పెట్టాడంట. అట్లా ఏది ప్రజా వ్యతిరేకమైంది ఏ పని జరిగినా గానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం అలవాటైందండి. సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. తర్వాత ఎంపీ గారిని అరెస్ట్ చేస్తే, మాజీ ఎంపీని అరెస్ట్ చేస్తే ఆయన ముద్దాయి ఎలా అయిపోతాడండి?
మీరేదో ఆరోపణ చేశారు, అరెస్ట్ చేశారు. ఆయన్ని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు విచ్చేశారు. మీరు ఏ విధమైనటువంటి రక్షణ చర్యలు, నేను ప్రత్యక్ష సాక్షినండి, నేను గుంటూరులోనే వాస్తవ్యుణ్ణి, గుంటూరులోనే ఉంటాను. మేము ఏ విధమైనటువంటి పిలుపు ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా డీజీపీ ప్రకటన చేశారు. ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి సబ్ జైలుకు వస్తున్నారు, పలానా అవుతు శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మన ననిగెల సురేష్ గారులను పరామర్శిస్తారు, వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తారు, అదే వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తారు అని చెప్పేసి ములాఖత్ అని చెప్పేసి చెప్పారు. ఆ ఒక్క పేపర్ దాంట్లో చూసుకొని కనీసం 20,000 మంది అండి, అంత జనం, ప్రజలు ఆ విధంగా కిక్కిరిసి, రోడ్లన్నీ కిక్కిరిసిపోవటం, అక్కడ నుంచి బయలుదేరి ఈ తెలుగుదేశం గూండాల చేతుల్లో ఎన్నికల ఫలితాలు 4వ తేదీన ఫలితాలు వస్తే 4 రోజుల్లోనే ఇతను కాళ్ళు ఎరగొట్టారు సార్. ఈదా సాంగిరెడ్డి అని, ఆయన అజాత శత్రువు అంటారు. ఒకరు జోలి వెళ్ళడు, ప్రజలకు పార్టీ రహితంగా ప్రజలకు సేవ చేసేటటువంటి ఆ మనిషిని పట్టుకొని ఆ డాక్టర్ని పెట్టించి ఎక్కడెక్కడ కొడితే 4 నెలల పాటు తగ్గకుండా ఉంటాయో చూపించి అక్కడ కొట్టించారండి. వాళ్ళని పరామర్శించడానికి వస్తే జగన్ గారు వచ్చారు, ముద్దాయిని పరామర్శిస్తారు. ఎవరండి ముద్దాయిలు? మీరు కేసులు పెట్టినంత మాత్రం వీళ్ళు ముద్దాయిలు అయిపోతారా? ఇప్పుడు ఆ రోజున అసలు సమస్య కారణం ఎవరు? పట్టాభి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కారకుడు. అధికార ప్రతినిధి అప్పటి ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నాడు? సభ్య సమాజం అంగీకరించేటటువంటి మాటను ఏమన్నా అన్నాడా? ఆ మాట చెప్పాలంటేనే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రాణం విలవిల్లాడుంటుందో నాకైతే అర్థమైంది ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూస్తా ఉంటే. అతను మాట్లాడినటువంటి బూతు మాట, ఆ బూతు మాటను ప్రయోగించినప్పుడు మా అమ్మగారినో లేకపోతే మీ నాన్నగారినో లేకపోతే ఎవరినో వచ్చేసి దబా బాదుతా ఉంటే బయట వాళ్ళు వచ్చేసి ఆ బిడ్డ మీద కంట్రోల్ ఉంటుందండి, మీ మీద నా మీద కంట్రోల్ ఉంటుందా? ఏం కంట్రోల్ ఉండదు. మమ్మల్ని మా నాన్నే ఈ విధంగా దారుణంగా కొడుతున్నారని చెప్పేసి మనం అంతకు రెట్టింపు ఏదైనా చేస్తాం. దానికి ఈ యొక్క దళిత ఎంపీకి దానికి సంబంధం ఏంటండి? కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆరోపిస్తుంది అదే కదా, అక్కడ దాడి జరిగడానికి కారణం మీ ఎంపీ వెళ్ళి ప్రోత్సహించారు, మీ ఎంపీ దగ్గరుండి చేయించారని చెప్పేసే కదా అక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన మాట. అదేనండి, ఇప్పుడు ఆరోపణలకు అర్థం, అందుకే ఇందాక మీకు ఆవు వ్యాసం మాట చెప్పింది. వీళ్ళు ఏంటంటే ప్రతి దానికి కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఏదో తప్పులు చేసే పార్టీ, తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒప్పులు చేసే పార్టీ అనేటటువంటి విధంగా వీళ్ళు ఉంటారండి. నిన్నగాక మొన్న రేపొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారని ఏది షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత కూడా పెదకూరపాడులో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు కాన్స్టిట్యున్సీలోకి వెళతానికి ఏర్పాట్లు చేసుకుంటే, వరద బాధితులు పరామర్శించడానికి బయలుదేరితే వరద బాధితులు కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే, ఈయన వరద బాధితులను సెలెక్ట్ చేసేదానికి కూడా, అంటే పొలాలు, ముంపు పొలాలకి ఇంతనేదో డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఆ సెలెక్ట్ చేసేదానికి కూడా వైసీపీ వాడా వీడు టీడీపీ వాడా అని సెలెక్ట్ చేసి, వీళ్ళు వైసీపీ ఓటర్లు అయితే పక్కన పెట్టేసే పరిస్థితులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తే, ఆ విషయాలు తెలుసుకోవడానికి ఏ రకంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళకి ఏదైనా చేయూతనిద్దాం, తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెడదామని చెప్పేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఎస్పీ గారికి చెప్పుకొని మరీ వెళితే, అక్కడ వాళ్ళు ఎవడరా మీరు, ఏం పనిరా మీకు ఇక్కడ అంటూ మీరు విజువల్స్ కూడా చూశారు. అద్దాలు బయలు కొట్టారు, కర్రలు తీసుకొని దాడులు చేశారు. ఇదేంటని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడిగితే, అవును సార్ మేము పర్మిషన్ వేయలేదు కదా, మీరు అడిగారు కానీ మేము ఇవ్వలేదు కదా, మేము ఇప్పుడు వద్దు అన్నాం కదా, తర్వాత చెప్తా ఉన్నాం కదా. అంటే ఇది డెమోక్రసీ. మనం తాలిబాన్ల దేశంలో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఎక్కడున్నాం సార్ మనం? అశోక్ గారు, ఇది చాలా దుర్మార్గం. వాళ్ళు ఏదో శాశ్వతం అనుకుంటున్నారు అధికారం.
చంద్రబాబు నాయుడు గారు రిజల్ట్ వచ్చిన వెంటనే 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోయే లోపు ఆయన అన్నటువంటి మాట ఏంటంటే అధికారం శాశ్వతం కాదు అని. అది నిజం. ఉమ్, కానీ అధికారం శాశ్వతం కాదన్న మాట తెలిసినటువంటి ఆ వ్యక్తి ఇండైరెక్ట్ గా వాళ్ళ యొక్క కేడర్ను మొత్తం ప్రోత్సహించాడనమాట. వీళ్ళు రాబోయే రోజుల్లో అమ్మఒడి ఇవ్వలేదని అడుగుతారు, 3 సిలిండర్లు ఉమ్, ఇవ్వలేదని అడుగుతారు, ఉచిత బస్సు పెట్టలేదని అడుగుతారు, రైతు భరోసా ఇవ్వలేదని అడుగుతారు. ఎవరు కూడా అడగటానికి రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే వైసీపీ శ్రేణులను ఎక్కడికక్కడ విధ్వంసం చేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టే ఆ ఓకే. విధమైనటువంటి అరాచకాలు ఎప్పుడు కూడా రంగా గారి మరణం సందర్భంలో జరిగినటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ చూసామండి మొన్న. ఏ ఉమ్, ప్రభుత్వ మార్పిడి సమయంలో కూడా ఆ రకమైనటువంటి రక్తాన్ని చిందించడం అనేది మనం ఎక్కడ చూడాల. ఓకే. ఈ ప్రభుత్వం వాళ్ళు శాశ్వతం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిన్న చెప్పారో మీ 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 ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉంటుందో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం ఉంటుంది. మీరు ఇదే ఉమ్, కరెక్ట్ విధానం అని కానీ మీరు అనుకుంటే రేపు మా కార్యకర్తలను ఎవరు కంట్రోల్ చేయలేరు అనేటటువంటి విధానంతో ఆయన మాట్లాడటం జరిగింది.